చెట్టినాడ్ ట్రెడిషనల్ రెసిపీ ఉక్కారై. ఈ ముక్కోటి ఏకాదశికి ప్రసాదంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కామన్ అయినా చాలా ప్రసాదాల ఫ్లేవర్స్ గుర్తొస్తాయి ఇది తింటుంటే. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఉక్కారని ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 కప్స్ పెసరపప్పు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకొని శుభ్రంగా కడిగి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో 4 to 5 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. 2 కప్స్ బెల్లం తీసుకొని అలాగైనా వేసుకోవచ్చు, లేదా కరిగించుకుని బెల్లం సిరప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పటికప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న 4-5 యాలకుల పొడి వేసుకొని ఫైనల్ గా ఒక 4 to 5 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే రుచికరమైన ఉక్కారై రెడీ.